బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, మరి అపోస్తులైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి వ్రాసినటువంటి యొక్క 2వ పత్రిక మనం గమనిస్తున్నట్లయితే మొదటి అధ్యాయం చివరి వచనాన్ని ఒకసారి గమనించండి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ఈ యొక్క 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా పరిశుద్ధాత్ముడు చెప్తుంటే వీరు ప్రేరేపింపబడినటువంటి వారై వ్రాసినట్లుగా తెలియజేయబడతా ఉంది ప్రియులారా. కాబట్టి మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ప్రేరేపింపబడినటువంటి మాటలు ఇవి నా మాటలు కాదు, మన మాటలు కాదు, మన సొంత మాటలు కాదు, దేవుని మాటలు, దేవుని మాటలు. కనుక ప్రియులారా, ఈ యొక్క దేవుని మాటల్ని మనం అనుసరించాలి. దేవుడు చెప్పినటువంటి హెచ్చరికలను మనం ఫాలో అవ్వాలి. ఆయన ఏదైనా ఒక తప్పుని ఎత్తి చూపిస్తే ఆ తప్పుని మనం సరి చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో ఇప్పుడు మనందరి జీవితాలని సరి చేసుకోవాలి ప్రియులారా, మనందరి జీవితాలని సరి చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు తెలుసండి? వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడ్డారు అంటున్నాడు. అంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రియులరా, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పాపి, దుర్మార్గుడు, దుష్టుడు, నరకానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి, నరకానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మనం గనక గమనిస్తూ ఉన్నట్లయితే మరి యేసుక్రీస్తుని ఎరిగాడు, తెలుసుకున్నాడు. ఎలాగా? 20వ వచనం చెప్పబడుతూ ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తుని, అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రభు అని తెలుసుకున్నారు. ఆయనే నా జీవితానికి ప్రభు అనేటువంటి అనుభవానికి వచ్చాడు. రెండవదిగా గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు నా యొక్క పాపాల నుంచి నన్ను రక్షించిన రక్షకుడు అనేటువంటి అనుభవంలోనికి వచ్చాడు. అలా యేసు ప్రభువుని ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా ఎరిగినటువంటి అనుభవం, ఆ అనుభవంలోనికి వచ్చేసినటువంటి వ్యక్తి అంట ఏం చేశాడండి? వచ్చాడు కనుక లోక మాలిన్యం నుంచి, లోకం యొక్క మలినాల నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువును గుర్తెరిగితే పాపాల నుంచి మనం విడుదల గావించబడతాం. పాపం యొక్క తీవ్రత మన మీద పనిచేయదు. ఇంకా యేసు ప్రభువును నమ్మడం మూలంగా గత సమయంలో చూసాం ఏమండి, పాపం యొక్క శక్తి నుంచి, పాపం యొక్క ఏంటండి ఉనికి నుంచి, పాపం యొక్క శిక్ష నుంచి యేసు ప్రభువారు తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఆ విధంగా ఆయన తప్పించాడు. లోక మాలిన్యం నుంచి మనం తప్పించుకున్నాం. తప్పించుకున్నాడంట ఆ యొక్క వ్యక్తి. తప్పించుకున్న తర్వాత ఏమైందంట? తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత, అనగా ఆ పాపముల చేత, ఆ కృత్యముల చేత, ఆ మోసాల చేత, ఆ చెడు జీవితం చేత జయింపబడ్డాడు. అంటే మళ్ళీ ఆ చెడే రాజ్యం వెళ్తా ఉంది తన యొక్క జీవితంలో. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ పాపాలైతే, ఏ చెడు బ్రతుకైతే వదిలిపెట్టేశాడో మళ్ళా వదిలేసినటువంటి ఆ బ్రతుకుని మళ్ళా కంటిన్యూ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి యొక్క జీవితం అంట వారి కడవరి స్థితి, అంటే చివరి స్థితి మొట్టమొదట ఉన్నప్పుడు స్థితి కంటే ఘోరంగా ఉంటుందంట. యేసు ప్రభువును గుర్తెరగనప్పుడు ఉన్నటువంటి స్థితిని చూసారా? అంతకంటే గుర్తెరిగిన తర్వాత, గుర్తెరిగి మళ్ళా పాపంలో పడిపోయే పరిస్థితి ఉంది చూసారా? ఆ కడవరి స్థితి, ఆ చివరి స్థితి చాలా చెడ్డగా ఉంటుందంట. మరి చెడ్డదగును అనేటువంటి మాటతో ఇక్కడ 20వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు గారి ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ చేరినటువంటి మనందరిలో యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించామా? యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన అనుభవంలో ఉన్నామా? ఇంకా ఎవరైనా
యేసు ప్రభువుని ఎరుగనటువంటి స్థితిలో ఉన్నట్లయితే బైబిల్ చెప్తా ఉంది, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని బైబిల్ సెలవిస్తాం. అందుకే ప్రభు అన్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించి మీకోసమై ఒక కుమారునిగా ఈ లోకానికి వచ్చాను, యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాను. నీ పాపాన్ని, నీ యొక్క శాపాన్ని నేను తీసేసుకున్నా, సిలువలో నీకు బదులుగా నేను చనిపోయా, ప్రాణం పెట్టాను అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ప్రభువా, ఈ సత్యాన్ని నేను నమ్ముతున్నా, నీవే సత్యమని, నీవే మార్గమని, నీవే పరలోకానికి జీవం నువ్వేనని నేను నమ్ముతున్నా. నన్ను ఈ పాప శిక్ష నుంచి, పాప శక్తి నుంచి, పవర్ నుంచి, పాపం యొక్క ఉనికి నుంచి నన్ను కాపాడు, నన్ను సంరక్షించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని నువ్వు అడిగినట్లయితే నిన్ను ఈ క్షణమే ప్రభువు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చిన్నవాడివైనా చిన్నదానివైనా, యవనస్తుడివైనా యవనస్తురాలువైనా, వృద్ధుడివైనా వృద్ధురాలువైనా, నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే ప్రభువు ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. బైబిల్ సెలవిస్తూ ఉంది సామెతల పుస్తకంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు పాపాలని ఎంతకాలం నీ జీవితంలో పెట్టుకుంటావు? పాపాలను నీ జీవితాలను పెట్టుకుంటే, కప్పెట్టుకుంటే నువ్వంట ఏమవు? నువ్వు డెవలప్ కావు, వర్ధిల్లవు. నువ్వు తలపెట్టేవన్నీ కూడా ఏమవుతాయండి? అవన్నీ కూడా ఫెయిల్యూర్కి వెళ్ళిపోతాయి పిల్లలారా, ఫెయిల్ అయిపోతాయి మొత్తం. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడంట? అతిక్రమాలను ఏం చేయాలి బాబు? లోపల పెట్టుకొని, రే నాన్న ఈ తప్పు చేసావా? ఏం చేయలా, అంతే అడ్డు పెట్టుకున్నావా? ఆకాను వలె నాశనాన్ని సంపాదించుకుంటాం. కుటుంబానికి శాపం తెచ్చినటువంటి వ్యక్తి అయిపోతావు ప్రియులారా. కాబట్టి పాపాలని జీవితంలో పెంచి పోషించుకోవద్దు, అది నీ జీవితానికి ప్రమాదం. అది క్యాన్సర్ గడ్డ కంటే ప్రమాదకరమైందనమాట ప్రియులారా. క్యాన్సర్ వన్స్ వచ్చిందనంటే అది ఇప్పుడు కొంత ట్రీట్మెంట్తో రికవర్ అవుతున్నారు, కానీ అది రకరకాలుగా సెకండరీస్ ఫామ్ అయిపోతూ ఉంటాయి శరీరంలో ఉన్న రకరకాల భాగాల్లో. కనుక చాలా డేంజరస్ అనమాట అది. కనుక పాపాన్ని మరి పెంచి పోషించుకోవద్దు. క్యాన్సర్ కంటే భయంకరమైంది పాపం, కుష్టు వ్యాధి కంటే భయంకరమైంది పాపం. కనుక అందుకనే ప్రభువే పరము నుండి దిగొచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పాపాల నుంచి విడుదలగా ఉంచి పవిత్రపరిచి నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. కనుక ఈ రోజున యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన అనుభవంలో ఉన్నామండి అని మనలో చాలా మంది చెప్పొచ్చు. మంచిది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు మరలా ఏ పాపాలైతే వదిలేసావో, ఏమైతే నువ్వు వదిలేసి ఒక తీర్మానం చేసుకున్నావు, ప్రభువా ఈ రోజు నుంచి నేను ఇదిగో ఈ సినిమాలు చూడను, ఈ చెడ్డ మాటలు మాట్లాడను, ఇదిగో ఈ వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకోను, ఈ లోక సంబంధమైన పోకళ్ళు నేను పోను, డబుల్ మీనింగ్ మాటలు నేను మాట్లాడను, ఏమండి నేను లంచం తీసుకోను, లంచం ఇవ్వను, ఏమండి చెడ్డ మాటలు నేను మాట్లాడను, చెడు చూపు నేను చూడను, ఏమండి వ్యభిచారం చెయ్యను. ఏమేమైతే నువ్వు పాపాలు ఒప్పుకున్నావో, విడిచిపెట్టావో ప్రియులారా, వాటిని మరలా చేయడానికి నీ మనస్సును సిద్ధం చేసుకున్నావా? కొంతమంది ఆల్రెడీ సిద్ధం చేసుకోవటం కాదు, ప్రిపేర్ అయిపోయి, బాబు ఇటు చూడండి ఆయన, అందుకే చెప్పింది నేను, మా పిల్లలు మాట్లాడొద్దని చెప్పా, వీపులు పగిలిపోతాయి. మరి గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులరా, మరి వాటి వైపు మరలా మనసు వెళ్తుందా? ఏ అబద్ధాన్ని అయితే నువ్వు వదిలిపెట్టావో మళ్ళీ ఈ రోజున అబద్ధాలు ఆడుతున్నావా? ఏ మోసం అయితే నువ్వు చేసేవాడు భయంకరంగా, ఇప్పుడు మళ్ళా మోసం చేస్తున్నావా? ఏ యొక్క ఏమండి చెడ్డ మాటలు బూతులు మాట్లాడేవాడు భయంకరంగా, బూతుల్లో నువ్వు స్పెషలిస్ట్ ఏమో, డిగ్రీలు చేసావు, పిహెచ్డి, వదిలిపెట్టేసావు యేసుప్రభుని నమ్మిన తర్వాత, మళ్ళీ అవి ప్రాక్టీస్ చేస్తున్నావా? కొంతమంది పైకి గంభీరంగా ఉంటారు, తమ హృదయంలో చెడ్డగా ఊహించుకుంటా ఉంటారు ఇతరులని. దారిన పోయే చిన్నపిల్ల మొదలుకొని వృద్ధుల వరకు కూడా వాళ్ళందరినీ చెడ్డగా ఊహించుకుంటా ఉంటారు. నీ వారితో వ్యభిచారం చేస్తున్నావు తెలుసా? ఏమండి వదిలిపెట్టినటువంటి దాంట్లోకి నువ్వు వెళ్తున్నావు. దానికి ఇక్కడ మరి పేతురు గారు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అలా వదిలివేసినటువంటి వాటిని మరలా చేసేటువంటి వారు ఎలాంటి వారితో పోల్చాడు తెలుసా? ఒకటి కుక్కలతో పోల్చాడు,
రెండోది ఎవరితో పోల్చాడమ్మా? పందితో పోల్చాడు కదా. ఎవరైనా నువ్వు తిట్టేటప్పుడు ఏం వాడతావు? ఎక్కువగా కుక్క అంటావు. ఇంకా ఎవరిని తిడితే ఎలా అంటావండి? పంది అని తిడతావు కదా. ఇక్కడ చూడండి, వాటితో పోలుస్తున్నాడు. ఎలాగో తెలుసా? 22వ వచనం. అంటే పాపాలు వదిలిపెట్టి, చెడును వదిలిపెట్టి యేసు ప్రభు కోసం జీవిస్తూ రక్షణ పొంది మరలా చెడు వైపు తిరిగి చెడు ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళంట కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటున్నాడు. కుక్కల యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? కుక్కలు విశ్వాసం గల జంతువులే, మంచిదే, పాజిటివ్ పాయింట్. ఇంకోటి ఏంటో తెలుసమ్మా? కుక్క ఏదైనా తినిందనుకోండి, అది అరక్కపోతే ఏం చేస్తాయా? వాంతి చేస్తుంది. వాంతి చేసిన కొద్దిసేపు తర్వాత ఆ వాంతి చేసిన దాన్ని వెళ్ళి తినేస్తుంది. కొంతమంది తల ఇట్టెట్టు అనుకుంటున్నారు కదా. మన డాక్టర్ అమ్మ గారు కూడా ఇట్టెట్టిట్టబ్బా అంటుంది. వదిలేసిన పాపాలను మరి నువ్వు చేస్తుంటే ఎట్టుంది నీకు? సిగ్గనిపీట్లా? బాధ అనిపీట్లా? అయ్యో ఎందుకు ఈ నాలుగుతో చెడ్డమాటలు మాట్లాడుతున్నానని నాలుగును కట్ట ఎందుకు చేసుకోవాలా? కొద్దిగన్నా ఒక చిన్న పుండు వస్తేనే, ఏం బాబు అయ్యా చిన్న పుండు వస్తే ఎట్టుంటుందా నాలుగు మీద? నాలుగును కొద్ది కత్తెరతో కట్ చేసుకో, అర్థమైపోదు. ఎందుకు? మంట పుట్టినప్పుడల్లా నేను చెడ్డమాటలు మాట్లాడాను, నాకు నేనే శిక్ష వేసుకున్నా. చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకు? పౌలు గారు చేశాడండి. ఒకసారి చూద్దాం ప్రియులారా, పౌలు గారు చేసినటువంటి పని మనం ఒకసారి గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ప్రియులారా, కొరింథీలో ఉందో ఫిలిప్పీలో ఉన్నట్టు ఏమ్మా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4 నేను అందరికీ ప్రకటించిన తర్వాత ఎక్కడ తప్పిపోదునో అని చెప్పేసేసి ఉంటుంది చూసారా? ఎక్కడుందో మాది? మొదటి కొరింథీ, క్షమించండి, మొదటి కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. అందరు గమనించండి అయ్యా బాబు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దాన్ని లోబర్చుకొంచున్నాను. నలగొట్టుకుంటున్నాడంట, దెబ్బలు ఆయన వేసుకుంటున్నాడంట, సుత్తి పెట్టి బాదుకుంటున్నాడంట, శిక్షించుకుంటున్నాడంట. తప్పు చేసిందని తెలుసుకుంటే శిక్షించుకుంటాం, జాగ్రత్త పడతాం. తప్పు చేసి కూడా నేనేం తప్పు చేయలా, నువ్వే తప్పు చేసావు అని ఇతరుల మీద నెట్టేస్తుంటాం చాలాసార్లు. అలాంటి వాళ్ళు సరి చేసుకోరు ప్రియులారా. కనుక ఈ రోజున కుక్కంట వాంతి చేసుకున్న దాన్నే మళ్ళా తినేస్తుంది. అంతేకాదు ప్రియులారా, పందిని గురించి కూడా చెప్పాడు అక్కడ పేతురు గారు. ఏం చెప్తున్నాడయ్యా? కడుగబడిన పంది. ఏందయ్యా? పందిని నువ్వు శుభ్రంగా కడిగి బాగా సబ్బు సర్ఫ్ వేసి రుద్ది తెల్లగా చేద్దామని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ప్రియులారా ఆ బురదంతా పోగొట్టావు, బాగానే ఉంది. ఒకవేళ ఆ పంది తెల్ల పందేమో, ఏమండి, తెల్ల పంది చూడటానికి బాగుందేమో, చక్కగా ఫోటోలు కూడా తీసుకోవచ్చు. కానీ ఆ పంది బురదలో ఏం చేస్తుందంట? ఉన్నటువంటి దాన్ని కడిగిన తర్వాత ఆ పంది అంట బురదలో మళ్ళీ దొరులుద్దంట వెళ్ళి. బురదంటే దానికి ఇష్టం. అలాగే ఓ పాపి, పాపాన్ని ఇష్టపడి రక్షించబడినటువంటి పాపి పాపాన్ని ఇష్టపడి మరలా నీ రక్షణ పక్కన పెట్టి వెళ్తున్నావా? ప్రభు అడుగుతున్నాడు, ఈ రోజున నీ జీవితం కుక్క వలె ఉన్నదేమో, పంది వలె ఉన్నదేమో. సరి చేసుకుంటావా? 3 వ్యక్తులు నాకు జ్ఞాపకం చేశాయండి ప్రభు. 3 వ్యక్తుల్ని జస్ట్ క్లుప్తంగా చూద్దాం, దాంట్లో లోతుల్లోకి మనం వెళ్ళాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే బైబిల్ గ్రంథంలో సౌలు, అభిషిక్తుడైనటువంటి సౌలు రాజు. ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఎవరమ్మా?
మొట్టమొదటి రాజు. దేవుడు అభిషేకించాడు, సమూయేలును పంపించి ఏర్పాటు చేశాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని చూపించాడు ప్రభు. బెన్యామీను గోత్రంలో నుంచి తనను నిలవబెట్టాడు. అర్థమైందండి? అటువంటి వ్యక్తి తన జీవితంలో ఏం చేశాడనంటే ప్రభు కోసం నిలబడ్డాడు. తను రాజ్యంలోనికి వచ్చినటువంటి వెంటనే, రాజు అయిన వెంటనే తన యొక్క రాజ్యంలో శాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు? సమూయేలు సిద్ధం చేసి ఇచ్చాడు. అంబేద్కర్ గారు మన భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసినట్లుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పుస్తకాన్ని ఎవరు తయారు చేశారు తెలుసా? సమూయేలు ప్రిపేర్ చేశాడు. దేవుడు చెప్తుంటే ఈ రాజ్యంలో ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, వీళ్ళ విధులు, న్యాయం ఏంటి, అవన్నీ కూడా నువ్వు సిద్ధం చేసి వాళ్ళకి మరి వినిపించాలని చెప్పాడు. అవన్నీ కూడా మరి సిద్ధం చేశాడు. ఎవరు? సమూయేలు గారు. ఇవన్నీ తెలుసు. రాజ్యం చేపట్టిన తర్వాత, రాజుగా అభిషేకం పొంది రాజ్యాన్ని చేపట్టిన తర్వాత ఆ శాసనాల్లో ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేశాడు. ప్రియులారా, అయితే ఒక సమయంలో తను దేవుని నుంచి దూరమై, దేవుని యొద్ద నుంచి తనకు సమాధానం రానటువంటి సమయంలో అతను చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి పని మనం గమనిస్తాం. మనందరికి తెలుసండి. మొదటి సమూయేలు పుస్తకము 28వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. మొదటి సమూయేలు 28వ అధ్యాయం 7 నుంచి 9 చదవమ్మా. నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచముల ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసిన కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతు అని అతనితో అన్నాడు. చాలండి ప్రియులరా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈ సౌలు రాజే తను రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఏం చేశాడమ్మా? కర్ణపిశాచాల ద్వారా, అంటే దయ్యాల ద్వారా జ్యోతిష్యం చెప్పించుకుంటారు చూసారా? దయ్యాల ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోవటం, జరగబోయేటువంటి విషయాల గురించి అడగడం, ఈ యొక్క సిస్టమ్ భయంకరంగా ఉండేది. అయితే సౌలు రాజ్యానికి వచ్చి రాజు అయిన తర్వాత వీటన్నిటినీ దూరం చేసి అలా చెప్పే వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేసేసాడు, దూరపరిచాడు. అది జరిగింది. అయితే ఈ సౌలు రాజుకి తన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాడు కనుక దేవుని యొద్ద నుంచి మాటలు కరువైనాయి ఆయనకి. శత్రువులేమో పొంచున్నారు, భయం వేసిపోతా ఉంది, ఏం చేయాలో అర్థం కాల. అటువంటి పరిస్థితిలో ఇతను ఏం చేశాడు? తన యొక్క సేవకులకు చెప్పాడు, రే కర్ణపిశాచం ద్వారా మరి జోస్యం చెప్పేటువంటి ఎవరైనా ఉన్నారేమో ఒకసారి కనుక్కోండి అని అన్నాడు. కనుక్కోండినంటే వాళ్ళు కనుక్కుంటే, ఇగో పలానా చోట ఒక ఆమె ఉంది, కానీ ఆమె ఇప్పుడు చెప్పట్లేదు, ఆమె ఉండేది అన్నట్టుగా చెప్పారు ఇన్ఫర్మేషన్. సౌలు మంది మార్పులంతా అక్కడికి వెళ్ళిపోయాడండి, మారు వేషంలో. ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆమెనే అడుగుతున్నాడు, నువ్వు నాకు కర్ణపిశాచం ద్వారా ఒక వ్యక్తిని పిలిపించాలి, నేను ఆయనతో మాట్లాడాలి. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది? అయ్యా, సౌలు రాజు చేసింది ఏందో నీకు తెలీదా? నా మీదకు నువ్వు మరణం తెస్తావా అంటే ఆమెకంత భయం ఉంది. కర్ణపిశాచాల ద్వారా జోస్యం చెప్పే స్త్రీయే అంత భయపడుతుంటే వెళ్ళగొట్టినటువంటి ఈ రాజు మళ్ళీ ఏం చేస్తున్నాడండి? కుక్క తన వాంతి చేసుకున్నది తినినట్టుగా కడుగబడిన పంది బురదలోనికి మళ్ళా పోయి బురదలో తిరుగులాడుతున్నట్టుగా తనే శాసనం ద్వారా ఈ యొక్క చెడ్డ పనులు చేయకూడదని వాటన్నిటినీ దూరం చేసి శాసనం చేసినటువంటి సౌలు మరలా కర్ణపిశాచాన్ని ద్వారా
జోస్యం కావాలి అని, శకునం కావాలి అని ఆశ్రయించాడు. తన యొక్క బిడ్డలు సర్వనాశనం అయిపోయారు ప్రియులారా. భయంకరమైనటువంటి చావుకు లోనయ్యారు. దేవుడు ఆయనకు కృపను చూపించి తన వారందరికీ కూడా రాజ్యాన్ని ఇద్దాం అనుకున్నాడంట. కానీ తను చేసినటువంటి పాపములను బట్టి దేవుని యొక్క కృపకు దూరం అయ్యాడు. ఆయన త్రోసివేశాడు దేవుడు. ఆయనకు మరణం ఇచ్చాడు, రాజ్యాన్ని పోగొట్టాడు, తన వారందరినీ కూడా నిర్మూలన చేసేసాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు పొందుకున్నటువంటి రక్షణను అలక్ష్యం చేస్తున్నావేమో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో, లెక్కలేనితనంగా ఉన్నావేమో. నువ్వెవరవో తెలుసా? ఇప్పుడు దేవుని బిడ్డవు. నీ నోరు దేవుని నోరు, నీ కళ్ళు దేవుని కళ్ళు, నీ కాళ్ళు చేతులు శరీర భాగాలు దేవునివి. నీవు యుక్తంగా సంపాదించాలి, యుక్తంగా మాట్లాడాలి, కంట్రోల్డ్గా ఉండాలి, దేవుని మాటలు పలకాలి. ఏమండి, దయ్యపు మాటలు పలకటానికి వీల్లేదు, దయ్యపు జీవితాన్ని నువ్వు పాటించడానికి వీల్లేదు. ఏమండి, అలా నువ్వు చేసినట్లయితే నీ రక్షణ నువ్వు మరి నిర్లక్ష్యం చేస్తున్నావేమో గుర్తుపెట్టుకో. ఈ రోజున ప్రభు ఆ ప్రాసెస్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నిన్ను హెచ్చరిస్తున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, మన తప్పిదాన్ని గుర్తెరుగుదాం, ప్రభు వైపు తిరుగుదాం. అటువంటి వారిని నూతనపరచటం చాలా కష్టమని హెబ్రీ పత్రికలో గ్రంథకర్త అంటున్నాడు. ప్రియులారా, ఏమన్నాడు తెలుసండి? ఒకసారి చూద్దాం. అక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ప్రియులారా, హెబ్రీ పత్రికను గనక మనం గమనించినట్లయితే అద్భుతమైనటువంటి మాట ప్రభువు తెలియపరుస్తున్నాడు. 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఇది వాళ్ళని నూతనపరచడం అసాధ్యం అంట. ప్రభువుకు మాత్రమే సాధ్యం ప్రియులారా, ఇంకెవరు కూడా సాధ్యపరచలేరంట. అసాధ్యకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. హెచ్చరిస్తున్నాడు ప్రభు, బీ కేర్ఫుల్. కుక్క వలె పంది వలె నువ్వు ఉండొద్దు. నువ్వు రక్షించబడినటువంటి బిడ్డవు. ఆ ప్రాసెస్లో ఉన్నావా? పాపాల జోలికి మళ్ళా వెళ్తున్నావా? ఏ లోకాన్నైతే విడిచిపెట్టావో, ఏ లోక స్నేహాన్నైతే కట్ చేసుకున్నావో, ఈ లోక స్నేహం దేవునితో వైరమని నీకు అర్థమైంది కదా. అలా అయ్యి దేవునితో సహవాసం చేస్తున్నటువంటి నీవు ఇప్పుడు మళ్ళా నీకు లోక స్నేహం కావాల్సి వచ్చిందా? మళ్ళా లోక బ్రతుకు నీకు కావాల్సి వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త. నీ రక్షణను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ప్రభు కనికరం నీ మీద నుంచి దూరమయ్యేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త పడతావా? సౌలు అయితే పోగొట్టుకున్నాడండి. సౌలు పోగొట్టుకున్నాడు దేవుని కృపని. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో వ్యక్తిని చూద్దాం. మొదటి రాజుల పుస్తకం 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయం చూడండి ప్రియులారా. మనం గమనించినట్లయితే మొదటి రాజులు 11వ అధ్యాయం ప్రియులారా, మనం గమనించినట్లయితే చూడండి, మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం, అర్థం అవుతుంది మీకు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో ఫ్రెండ్స్గా ఉండొచ్చేమో, హాయ్ బాయ్ అంతే. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు కానీ పెద్దోళ్ళు కానీ మీకు అన్యులైనటువంటి వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్గా ఉన్నా, యేసుప్రభుని ఎరగనటువంటి వాళ్ళందరితో స్నేహం చేయండి, సహవాసం చేయొద్దు. స్నేహం అంటే ఏమండి కొంత టైం ఉండేదే. సహవాసం అంటే వాళ్ళతో నీవు రోజులు ఎక్కువ టైం ఉండేటువంటిది. వాళ్ళ అభిరుచులు నీ అభిరుచులు తెలుసుకొని ఏమండి ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేటువంటి పరిస్థితులు.
ఒకే ఆలోచన, ఒకే దృక్పథం, ఒకే అలవాట్లతో నీ జీవితాన్ని కలుపుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు, ఒకే షిప్లో ప్రయాణం చేసే పరిస్థితి. ఒకే షిప్ అంటే అదే ప్రియమైనటువంటి వాళ్ళ ఫెలోషిప్ అంటే ఒకే ఓడలో ప్రయాణం చేసే జీవితం. అలాంటి జీవితం నీవు అన్యులతో చేయటానికి వీల్లేదు. ప్రభు చెప్పాడు, వాళ్ళతో చేస్తే వాళ్ళ వైపు తిప్పేస్తారు నిన్ను. అందుకని వాళ్ళతో ఎలా ఉండాలండి? అంటనట్టే ఉండాలి. వాళ్ళ అభిరుచులన్నీ నువ్వు తీసుకొచ్చేసి పలానా అన్యులు చెప్పేటువంటి ఆలోచనలు ఏడదేబాకు. అర్థమైందండి? కొంతమంది చేస్తూ ఉంటారు ఆ విధంగా. అర్థమైందండి? వీళ్ళకి విశ్వాసులు, దైవజనులు చెప్పే మాటలు నచ్చవు, అన్యులు చెప్పే మాత్రం బాగా నచ్చుతాయి. వాళ్ళకి బాగా భలే తీయగుంటాయి అన్నమాట ఆ మాటలు. ప్రియులరా, వాళ్ళతో సహవాసం చేయకూడదు. వారిని మీతో సహవాసం చేయనీయకూడదు. నువ్వు చేయకూడదు, వాళ్ళు నీతో చేసేటట్టుగా కూడా చేయకూడదు. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఫస్ట్ ఎవరిని చేసుకున్నాడయ్యా? ఫరో ఎవరు? ఫరో అన్యుడు. ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ప్రభు ఎవరిని చేసుకోమని చెప్పాడు? ఇశ్రాయేలీయుల్లో జనాలు లేరా? వాళ్ళందరూ వదిలిపెట్టి ఫరో కుమార్తెను చేసుకుంటా. సరే, బానే ఉంది. రెండోది ఏందో చూడండి ప్రియులరా, ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది కుమార్తెలైన భార్యలు ఉన్నారంట. ఎంతమంది అయ్యా? 7 కాదు, 700, 70 మంది కూడా కాదు. ఎంతమంది అంటాయా? 700 మంది భార్యలు. అంతటి తాగాడా అయ్యగారు? ఇంకా ఏంటంట, 300 మంది ఉపపత్తులు ఉన్నారంట. అంటే మొత్తం ఎంతమంది అయ్యా? 1000 మంది భార్యలు ఆయనకి. 1000 మంది టోటల్. ప్రియులరా, రాజును కదా నా ఇష్టం అని చెప్పేసేసి వీళ్ళలో అధికమైనటువంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంట? అన్యులు. అనేక మంది వైపు తిరిగాడు. అయితే ప్రియులరా చూడండి, 3వ వచనం మధ్యలో ఉంది, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. నీ హృదయాన్ని తిప్పాల్సింది ఎవరు? దేవుడు. నీ హృదయాన్ని ఎవరి వైపు తిప్పాలి? దేవుడి వైపు తిప్పుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు ఎటువైపు తిప్పుకుంటున్నావు? దేవుడి వైపా, దయాల వైపా? దేవుడి వైపా, లోకం వైపా? పరలోకం వైపా లేకపోతే నరకం వైపా? నీ జీవితం ఎలా ఉంది? ఎటు ప్రయాణం చేస్తున్నావు? ఏం కావాలి నీకు? చావు కావాలా? నరకం కావాలా? నీ ఇష్టం. సొలొమోనును అనుసరించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏమైందో ప్రియులారా. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. 5వ వచనం, సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. 7వ వచనం, సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకు, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేములో ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయిచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలను తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ. అర్థమైందా ప్రియులరా? ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళాడు. అసలు ఈ సొలొమోను ఎలాంటి వాడో తెలుసా? ఆయన రాజ్యాన్ని చేపట్టినప్పుడు ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడు గిబియోన్లో ప్రత్యక్షమై తనతో మాట్లాడాడు. నీకేం కావాలో కోరుకు అది ఇస్తానని చెప్పాడు. నాకేమొద్దాయా, నీ జ్ఞానం చాలు నీ ప్రజల్ని ఏళ్తానికి అని చెప్పినటువంటి గొనుడు. అతను మాట్లాడుతుంటే తనకు ఎదురుగా ఎవరు చెప్పలేకపోయారంట. అంతటి జ్ఞానవంతుడు సొలొమోను. ఎంతో చక్కగా పరిపాలన చేసిన రాజు. తాను వయసు మీరే కొద్దీ అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం మూలంగా, అంటే పరాయి స్త్రీలతో, పరాయి అన్యులతో ప్రియులరా సహవాసం చేయడం మూలంగా ఏమైపోయిందండి? తన జీవితం పాపం వైపు త్రిప్పబడింది. అతని అంతం ఎలా ఉన్నది అని మనం చెప్పలేం. కానీ ఎందుకంటే దేవుడు సమూయేలు పుస్తకంలో ఒక చోట ఏమన్నాడంటే, దావీదుతో అంటాడు, 2వ సమూయేలు 7వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసండి? అయ్యా, సౌలుకు నా కృపను దూరమైనట్టుగా నీ కుమారుడికి నా కృపను దూరం కానీ అని అన్నాడు.
తన విషయంలో ఏం చేశాడో దేవుడికే తెలుసు. అతని రాజ్యాన్ని తీసేయను, అతని తర్వాత అతని కుమారుని దగ్గర నుంచి రాజ్యాన్ని నేను ముక్కలు చేస్తానని చెప్పేశాడు. తన కుమారుడైన రెహబాము రాజు అయిన తర్వాత ప్రియులరా యెరోబోము అనేటువంటి మరొక వ్యక్తిని లేపాడు. అప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఇశ్రాయేలు రాజ్యం అప్పుడు దాకా ఈ 12 గోత్రాలు కలిసి ఉన్నటువంటి రాజ్యం ఏమైపోయిందో తెలుసండి, ఒక 10 ముక్కలు సపరేట్ అయిపోయినాయి, 2 ముక్కలు ఒకటైపోయింది యోధా రాజ్యంగా. అర్థమైందండి? ఆ ఒక్క రాజ్యాన్ని, యోధాని, ఆ గోత్రాన్ని ప్రభు కాపాడుకుంటూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నా యొక్క మరి హృదయానుసారుడైనటువంటి నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను వదిలిపెట్టను మిమ్మల్ని అని మరి దేవుడు వాగ్దానం చేశాడు గనుక ఆ కార్యం చేశాడు. అయితే ప్రియులరా చివరిలో సొలొమోను సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడుగుబడిన పంది బురదలో దొరికినట్లుగా తన జీవితం ఆ విధంగా అయింది. తన యొక్క భార్యలు తనని తమ దేవతల తట్టు, లోకం తట్టు, పాపం తట్టు తిప్పేశారు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? జాగ్రత్త పడతావా? ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నట్లయితే, నీ మనసులో, హృదయంలో ఎక్కడైనా చోటిచ్చున్నట్లయితే ఏదైనా చెడుకి జాగ్రత్త పడదాం. మూడవది, చివరిది ప్రియులారా, మనందరికి తెలిసినటువంటి వ్యక్తి లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 22:3 ఏముందమ్మ అక్కడ? లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. ఏముందో చూడండి అక్కడ. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధా అనబడిన యోధాలో యేసు ప్రభుని ఎరగక ముందు అందరిలో సాతానుడు ఉన్నాడు, అందరిలో లోకం ఉంది, పాపం ఉంది. అయితే యేసు ప్రభుని ఎప్పుడైతే గుర్తెరిగామో మళ్ళా ఉన్నటువంటి ఆ చెడుని ప్రభు తొలగించాడు, అపవిత్రాత్మలో తొలగించాడు, తను నివసిస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం ఏమండి 14, 15, 16 వచనాలు గమనిస్తే ఆయన కొండెక్కి 12 మందిని పిలిచాడు. శిష్యులు చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళలో నుంచి 12 మందిని ఏరాడు. ఆ 12 మందిలో ఎవరున్నారు తెలుసా ప్రియులారా? మార్క్స్ వార్త 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. 3:19. 12వ వ్యక్తి ఎవరు అని అన్నట్లయితే ఆ 12 మంది అపోస్తలుల్లో ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ప్రియులారా, పాపంలో, శాపంలో ఉన్నటువంటి యోధాను కూడా ప్రభు కరుణించాడు, రక్షించాడు. ఆయన్ని వెంబడించగా రక్షించి శిష్యునిగా ఏర్పాటు చేశాడు. శిష్యుని కంటే ఎక్కువగా అపోస్తలుడుగా కూడా నియమించాడు, తనతో పాటు ఉండనిచ్చాడు. 3.5 సంవత్సరాలు తనతో పాటు తిరగనిచ్చాడు. యేసు ప్రభు వారు ప్రధాన యాజకులు, పెద్దలకు అప్పగింపబడక మునుకు వరకు కూడా ఏమండి తనతో పాటే ఉన్నట్లుగా ఉన్నాడు ఇస్కరియోతు యోధా. అయితే ప్రియులారా, వాక్యం సెలవిస్తా ఉంది. ఏమైందో తెలుసండి? ఇస్కరియోతు యోధాలోని కంట లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 3వ వచనంలో ఎవరు ప్రవేశించారంట? సాతానుడు పోతే మళ్ళీ సాతానుడు ఎందుకు వచ్చాడండి? సాతానుడు ఎందుకు వచ్చాడు? నువ్వు రప్పించావు. దేవుడు ఏమంటున్నాడండి? అపవాదికి అంటే అపవాదికి చోటిస్తావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంది. సౌలు అపవాదికి చోటిచ్చాడు. సొలొమోను కూడా దరిదాపుగా అదే పరిస్థితి చేశాడు. వదిలివేసినటువంటి వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి యోధా, ఇస్కరియోతు యోధా ఏమండి వెళ్ళిపోయినటువంటి సాతానుడిని మళ్ళా పిలిచాడు, అపవాదికి చోటిచ్చాడు తన జీవితంలో. సాతానుడు వచ్చి చేరాడంట తన హృదయంలో. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఈ రోజున ప్రియులారా, మరి వీళ్ళందరి జీవితాలను చూసి నేను అనుకోవచ్చు, నేను అంత ఘోరమైన వ్యక్తిని కాదులే అని. నువ్వు ప్రాక్టీస్ చేసే ఒక చిన్నది చాలు, చిన్న ప్రాక్టీస్. ఉదాహరణకి మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ప్రియులారా. మరి మన ఈ బల్ల టేబుల్ ఉంది చూసారా, ఈ స్టీల్ది తయారు చేసింది. ఇది తయారు చేసినప్పుడు అప్పుడు అమృతమ్మ గారు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఆ మనీ. ప్రియులారా, ఆమె ఇచ్చిన అమౌంట్ కంటే కూడా కొంత ఎక్కువైంది. ఎక్కువైనప్పుడు అవన్నీ చెల్లించేశా. అంతా చెల్లించగా మళ్ళా అతను ఏం చేశాడంటే ఇంకొక 500 ఎక్కువేశాడు. 500 ఎక్కువేశాడు. అప్పుడు 5,000 ఎంతో ఇచ్చారు అమృతమ్మ గారు. అది ఇచ్చేసేసి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ 6,500 వేశాడు. ఆ టైంలో నేను చూస్తే నా దగ్గర 1000 ఎంత ఎక్స్ట్రా ఉంది, 6,000 ఇచ్చేసా. అప్పుడు అతను ఏమన్నాడంటే, మీరు తీసుకెళ్ళిపోండి సార్, తర్వాత ఇవ్వండి 500 అని అన్నాడు.
ప్రియులారా, ఆ మార్గం గుండా చాలాసార్లు వచ్చా, అంతే మర్చిపోయి వెళ్ళిపోతుండేవాడిని. మర్చిపోతుండేవాడిని అనమాట. అది జరుగుతూ ఉంది. సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అయిపోయింది. రీసెంట్గా లాస్ట్ వీక్లో ఒకరోజు ఆ అలంకార సెంటర్ నుంచి మూలాపేటలో కూడా వస్తా ఉన్నా. ఆ షాప్ అక్కడే ఉంటుంది. ఆ షాపును అక్కడ చూసా. షాపును కూడా దాటి వెళ్ళిపోయి మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఒరే, చాలా కాలంగా నేను తప్పు చేస్తున్నాను. ఒక్కోసారి నాకు గుర్తొచ్చేది, ఆ టైంలో జేబులో చూస్తే డబ్బులు ఉండేవి కాదు. ఆ రోజు గుర్తొచ్చింది, జేబులో డబ్బులు కూడా ఉన్నాయి. వెనక్కి తిరిగి వచ్చా, ఆ వ్యక్తి ఉన్నాడా లేదో కూడా చూసా. ఈ టేబుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి కూడా పనిచేస్తా ఉన్నాడు అక్కడ, ముస్లిం అతను. బండి ఆపాను, దగ్గరికి వెళ్ళాను, 500 నోటు తీసా, ఆయన చేతికిచ్చా. అతను ఆశ్చర్యపోయాడు. ఏం సార్ డబ్బులు ఇస్తున్నారు ఏందన్నాడు. అయ్యా, కొన్ని సంవత్సరాల క్రితం మా చర్చిలో టేబుల్ని తయారు చేయించాను, నువ్వు బిల్ వేసావు, దాంట్లో 500 తగ్గినాయి వెయిట్ వేస్తే. నువ్వేమన్నావంటే మంచి మనసుతో 500 తర్వాత ఇవ్వండి సార్ అన్నావు. నేను చాలాసార్లు ఈ దారి గుండా వచ్చానయ్యా, ఆయన దగ్గర ఒప్పుకున్న తప్పుని. నేను మరి మర్చిపోయి వెళ్ళిపోయా. కొన్నిసార్లు డబ్బులు ఉన్నప్పుడు మర్చిపోయి వెళ్ళాను, కొన్నిసార్లు ఏమో నాకు గుర్తొచ్చింది, నా జేబులో డబ్బులు లేవు. ఇద్దాంలే అనుకుంటా ఉన్నాను. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కానీ అంతే వెళ్ళిపోయా. నేను తప్పు చేశాను, మరి దయచేసి ఏమనుకోబాకండి అని చెప్పేసి 500 ఇచ్చా. అవునా సార్, ఎక్కడ సార్ చర్చి మంది అది ఇదినా అని మాట్లాడి అయిపోయింది. ప్రియులరా, మనసులో ఉన్న భారం అంతా కూడా దూరం అయిపోయింది. నిజంగా మనం ఏ అబద్ధమైతే ఆడకూడదని, ఏదైతే మందగాన్ని మన దగ్గర ఉంచుకోవటం తప్పని మనం నమ్మి, యేసు ప్రభువుని నమ్మి రక్షించబడ్డాము. రక్షించబడ్డ తర్వాత కూడా కొన్నిసార్లు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అర్థమైంది. ఒక దైవజనుడు జోనాథన్ మహారాజ్ అనేటువంటి ఆయన ఒకసారి మరి చెన్నై నుంచి వస్తున్నాడు, ట్రైన్ ఎక్కడానికి వచ్చినప్పుడు ప్రియులరా, ఆయన వచ్చేవాడికే ట్రైన్ మూవ్ అవుతుంది. వెంటనే టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కేసాడు. ఇప్పుడు ఆయన రిటర్న్ వస్తున్నాడు. ఏం చేయాలంటే అయిపోయిందిగా, ఎవరు పట్టుకోవాలా. హాయిగా మనం రిటర్న్ టికెట్ కొనుక్కొని వచ్చేస్తాం కదా. ఆయన ఏం చేశాడు తెలుసా, 2 టికెట్లు కొన్నాడు. ఎందుకు కొన్నాడండి? రాక పోక అన్నట్టు అనమాట. ఎందుకు 2 టికెట్లు కొంటే ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి? గవర్నమెంట్కి వెళ్తాయి. వచ్చేటప్పుడు టికెట్ కొనలేదు కదా, ఎవరు పట్టుకోలేదు కదా అని ఆగిపోవచ్చు కదా. నో, మనస్సాక్షి గద్దిస్తా ఉంది. నో, నేను ప్రభు బిడ్డని, నాకెందుకు? గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్దే, ఎదుటోడి సొమ్ము ఎదుటోడిదే, నాదే. అర్థమైందండి? నా దాని విషయంలో ఎంత జాగ్రత్త పడతామో ఎదుటోడి దాని విషయంలో కూడా అంతే జాగ్రత్త పడాలి. ప్రభు మనల్ని చూస్తున్నాడు. కుక్క వలె, పంది వలె మన జీవితాలు ఉన్నాయా? పరిశీలన చేసుకుందాం ప్రియులరా. వేరే విధంగా భావించొద్దు. నువ్వు ఏ పాపాన్ని అయితే వదిలిపెట్టావో, ఏ చెడ్డవాటినైతే నువ్వు వదిలేసావో, రక్షించబడ్డావు, ఈ రోజున మళ్ళా ఆ పాత జీవితం వైపు వెనక్కి తిరిగి వెళ్తున్నావు. రక్షించబడిన నీ గురించి ప్రభు చెప్తున్నాడు, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయన అంటున్నాడు. సమస్తం క్రొత్తవైపోయినాయి అంట. అన్నీ క్రొత్తవైనయా? మళ్ళీ పాత వాటికి వెళ్తున్నావా? వీటికి వెళ్ళటానికి గల కారణం ఏంటో తెలుసా? 2వ పేతురు పత్రిక మీరు స్టార్టింగ్ నుంచి చదివితే, బికాస్ ఆఫ్ ద రాంగ్ టీచింగ్స్, అబద్ధ బోధల మూలంగా, అబద్ధపు వ్యక్తులను అనుసరించడం మూలంగా, మరి ఒక రీజన్ నీ యొక్క సహవాసం మూలంగా. దేవునితో నువ్వు గడపాల్సినంత సహవాసం సమయం గడపకపోయినట్లయితే లోకంలో పడిపోయే ప్రమాదం ఉంది. తీగె ద్రాక్ష చెట్టులో ఎలా ఉండాలంటమ్మా? అతుక్కొని ఉండాలా, నిలిచి ఉండాలా. నిలిచి ఉన్నావా? విడిచిపెట్టబడిన అనుభవంలో ఉన్నావా? ఆర్ యు అటాచ్ ఆర్ డిటాచ్? అటాచ్ అయి ఉన్నావా, డిటాచ్ అయి ఉన్నావా? అటాచ్ అయి ఉంటే సహవాసంలో ఉన్నట్టే. ఆయనతో సహవాసం ఉంటే ఆయనలో జీవం నీలోకి వస్తుంది. నువ్వు ఎప్పుడు ప్రక్కవాటిని చూస్తున్నావు? తగినంత సహవాసం లేనప్పుడు, వీకెండ్ అయినప్పుడు కదండి. యేసు ప్రభు కూడా శారీరకంగా బలహీనమై ఆకలైనప్పుడు సాతానుడు వచ్చి ఏం చేశాడమ్మా? శోధనలో పెట్టేసేసాడు. ఇదిగో రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, అది రకరకాల శోధనలు తెచ్చాడు.
అయితే విషయం ఏంటంటే యేసుప్రభు వారు పడిపోలా. వాడు అనుకున్నాడు శారీరకంగా వీక్గా ఉంటే పడేయొచ్చులే అనుకున్నాడు. కానీ తెలియని విషయం ఏంటంటే మనం శారీరకంగా బలహీనంగా ఉన్నా, చిన్నపిల్లవాళ్ళమైనా, యవనస్తులమైనా, అంత తెలియని వారమైన వాక్యం, వృద్ధులమైన, రోగగ్రస్తులమైన, ఇది శరీరానికేమో, కానీ యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు, ఆయన అనుసరించేవారు, ఆయనతో సహవాసం చేసేవారు, ఆ ఆత్మలో బలం కలిగినటువంటి వారు. వీఆర్ ఆల్ స్ట్రాంగ్ ఇన్ అవర్ స్పిరిట్స్. మన ఆత్మల్లో మనం బలం పొందుకునేటువంటి వాళ్ళం కనుక శత్రువుని ఎదిరించగలం. శత్రువు మనల్ని ఓడించలేడు, మనం వాడిని ఓడించగలం. అర్థమైందా ప్రియులారా? నీవు అటాచ్ అయి ఉంటే ఆత్మలో బలాన్ని కలిగి ఉంటావు. ఒక్కరోజు నువ్వు బైబిల్ సరిగ్గా చదవకుండా ప్రార్థన చేయకుండా ఉన్నా నీ నోటి మాటలు చూడండి దొర్లుతూ ఉంటాయి, ఏదో ఒక చెడ్డ మాట. నువ్వు కంట్రోల్డ్గా ఉండాలి అంటే దేవునితో తగినంత సమయం గడుపుదాం. దేవునితో అటాచ్ చేయండి, ఎప్పుడు కూడా ప్రక్కకు రాబాకు. ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి నీవేమీ. కాబట్టి అబద్ధ బోధల జోలికి వెళ్ళొద్దు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, దేవునిలో నిలిచి ఉండటానికి ప్రయత్నం చేయి. నీకేది కావాలంటే అది ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి అంటున్నాడు ప్రభు, అది ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారు, ఈ రోజున మన జీవితాన్ని చెక్ చేసుకుందామా? రక్షింపబడిన నీవు మరలా వదిలివేసిన పాపం జోలికి, ఏ లోక స్నేహాన్ని అయితే కట్ చేసుకున్నావో మరలా లోకం వైపు, వేటినైతే వద్దని తీర్మానం చేసుకున్నావో మళ్ళీ వాటిని ప్రారంభిస్తుంటారు కొంతమంది. అలా ఉందేమో గమనించుకో. ప్రభు వైపు చూడు, ఆయన సమర్థుడు, శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఆయన కోసం జీవిద్దాం, ఆయన కోసం మనం మన జీవితాన్ని సాక్ష్యంగా పెట్టుకుందాం. ప్రభు తన మాటల ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్.